హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో అయితే నేను మా చిన్నప్పుడు చదువుకున్న మా ప్రాథమిక పాఠశాలని చూపిస్తున్నాను. సో ఇది మా పల్లెలో మా స్కూల్ అనమాట. నేను చిన్నప్పుడు 1 to 4th వరకు ఇక్కడే చదువుకున్నాను. సో గవర్నమెంట్ స్కూలు. సో ఇప్పుడైతే పెద్దగా జరగట్లేదు, అంటే పిల్లలు అయితే రావట్లేదు. సో ఒక సైడ్ మాత్రం అంగన్వాడీ స్కూల్కి కన్వర్ట్ చేసేసారు. సో ఇది మేము చిన్నప్పుడు మేము చదువుకున్న స్కూల్ అనమాట. ఫ్రంట్ ఇది వచ్చి అందరికీ తెలిసిందే, ఇలా ఇండిపెండెన్స్ డే అలా వచ్చినప్పుడు బాగా ఫ్లాగ్ ఎగరేసేదానికి అక్కడ ఒకటి పెట్టేశారు. సో అప్పటి నుంచి మేము చదువుకున్నప్పటి నుంచి అది అక్కడే ఉంది. అండ్ ఇక్కడ మా బాబు నడుస్తున్నాడు కదా, సో ఇటు సైడ్ అంతా మేము ప్రేయర్ చేసుకునే వాళ్ళం ముందు. సో సో సేమ్ ఇలానే ఉంది. అండ్ ఫస్ట్ ఇది వచ్చి వాష్రూమ్స్. మేము చదువుకునేటప్పుడు వాష్రూమ్స్ అప్పట్లో 25 years బ్యాక్ అయితే ఇలా లేవన్నమాట వాష్రూమ్స్. సో తర్వాత ఇప్పుడు రీసెంట్గా అయితే వచ్చాయి, అప్పట్లో లేవు. అండ్ ఇదేనమాట మా క్లాస్ రూము. సో ఇప్పుడైతే క్లోజ్ చేసేసాడు. సో ఇప్పుడైతే అంగన్వాడీ కేంద్రము అని పెట్టారు కదా. సో ఇది అనమాట మా క్లాస్ రూమ్. అండ్ ఇది బయట వచ్చి మేము ఏదైనా చదవకపోతే మాత్రం ఖచ్చితంగా మోకాల పైన నిలబడుకునే వాళ్ళము ఇసుకలో. సో అదైతే టార్చర్ మాకైతే. ఇసుకలో నిలబడి చదివిపించేవాళ్ళు అనమాట. అసలు ఆ ఇసుకలో మోకాలపై నిలబడి చదువుకుంటే అసలు మామూలుగానే చదవలేదంటే ఆ ఇసుకలో నిలబడి చదవమంటే ఎలా చదువుతామండి? నాకు అదే ఇప్పుడు ఆలోచిస్తుంటే గుర్తుకొస్తుంది. అంటే ఆ మోకాలపై నిలబడుకున్నప్పుడు అసలు ఆ నొప్పికి భరించలేక ఏడుపు వచ్చేది. ఒకసారి చదవమంటారు, ఎలా చదువుతాము నాకైతే ఇప్పటికైతే అర్థం కావటం లేదు. లేకపోతే గోడ కుర్చీ వేయమనేవాళ్ళు. సో అది ఒక టార్చర్ అన్నమాట. సో అప్పుడు అలా ఉండేది. అండ్ ఇదొక్క రూము అండ్ ఇంకొక రూమ్, టోటల్ 3 rooms అలా ఉండేవి. అండ్ ఒక సైడ్ వచ్చి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాసు ఉండేది. ఇంకొక సైడు 3rd, 4th, 5th అలా పెట్టేవాళ్ళం అనమాట. అండ్ మా ఇల్లు అయితే ఈ స్కూల్కి పక్కనే, అది చూపిస్తున్నాను కదా, ఇల్లు కొత్తగా కడుతున్నారు కదా. సో పాత ఇల్లు అక్కడే ఉండేది. సో చాలా దగ్గర ఇల్లు కూడా. మార్నింగ్ లేచి వచ్చేసేవాళ్ళము, ఒక 5 o'clockకి వచ్చేసేవాళ్ళము. అప్పట్లో మేము నవోదయ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళము. సో ఇంకా 5 o'clockకి లేచేవాళ్ళము. అండ్ నైట్ అయితే 7కి అలా వెళ్ళేవాళ్ళం అనమాట. ప్రైవేట్గా ఒక టీచర్ని పెట్టారు మా పల్లెలో అందరూ కలిసి. సో ఇప్పుడైతే ఇక్కడ విండో ఓపెన్లో ఉంది. ఒకసారి మా క్లాస్ రూమ్ని చూపించేస్తాను ఈ విండోలో నుంచి. సో ఇలానే ఉండేది అప్పట్లో మా క్లాస్ రూమ్ కూడా, సేమ్ ఇలానే ఉండేది. ఇప్పుడు అంగన్వాడీ కాబట్టి చిన్నపిల్లలు బొమ్మలు అవి ఉన్నాయి. కానీ సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, బీరువా పెట్టే ప్లేస్లో మేము గోడ కుర్చీ వేసేవాళ్ళము. అండ్ ఇటు సైడ్ అక్కడ కింద కూర్చుండే వాళ్ళము. అండ్ ఇదే బోర్డు. అండ్ మమ్మల్ని కొట్టేటప్పుడు అయితే ఆ డోర్స్ని వేసేసి ఒక స్టిక్ వెతుకొని పటా అని దంచేసేవాళ్ళు అనమాట. సో అలా కొట్టేవాళ్ళు. అంటే మేము అప్పుడు నవోదయకి ప్రిపేర్ అయ్యేవాళ్ళము. సో ఎలా కొట్టేవాళ్ళంటే దెబ్బలు బయటకు వినిపించకుండా డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి కొట్టేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు స్కూల్స్లో పెద్దగా కొట్టడం లేదులేండి, 25 years బ్యాక్ చెప్తున్నాను. సో అలా కొట్టేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లాడు స్కూల్కి వెళ్ళినప్పుడు సో వాళ్ళ టీచర్ చిన్నగా అలా కొట్టిందంటే కూడా ఇంటికి వచ్చి చెప్తుంటాడు, సో అలా కొడుతున్నారు, నేను స్కూల్కి వెళ్ళను అనేసి. సో మాకు కొట్టినట్లు కొట్టింటే ఇంకేమనేవాళ్ళు, మాకైతే వాతలు పడిపోయేవి, అలా కొట్టేవాళ్ళు. బ్లడ్ కూడా వచ్చేసేది. ఒక్కొక్కసారి పేరెంట్స్ వచ్చి టీచర్ పైన అరిచేవాళ్ళు అప్పట్లో. ఒకవేళ ఇంటికి పేరెంట్స్ వచ్చి టీచర్ని అరిస్తే ఇంకా ఇంట్లో వెళ్ళి చెప్తారా అనేసి మళ్ళీ ఒక దెబ్బ పడేదనమాట. సో అంత భయం మాకు స్కూల్ అంటే. ఒక బెల్లు పడింది అంటే మార్నింగు నిద్రలో ఉంటే కూడా టకాన్ లేసి మేము పరిగెత్తే వాళ్ళము. సో ఇప్పటికి కూడా నాకంటే అంటే మా సార్ అంటే అంత భయం నాకు. నాకే కాదు, ఆల్మోస్ట్ ఆ స్కూల్లో చదువుకున్న అందరికీ భయం లేండి. సో అలా కొట్టేవాళ్ళు కాబట్టి కొంచెం ఇప్పుడైతే మా పిల్లలకి ABCDలు అలానే నేర్పించుకోగలుగుతున్నాము అనిపిస్తూ ఉంటుంది. అది కూడా లేకపోతే కొంచెం ఆ మాత్రం కూడా మాకు వచ్చేది కాదేమో. అండ్ ఇప్పుడైతే మా వాడికి స్కూల్ కూడా చూపించేశాను. సో ఇలా ఉండేదిరా మా స్కూలు, అక్కడ మేము గోడ కుర్చీ చేసేవాళ్ళము, ఇక్కడ నీల్ డౌన్ చేసేవాళ్ళం అని చెప్తుంటే వాడు నీల్ డౌన్ అంటే ఏంది, గోడ కుర్చీ అంటే ఏంది అలా అడుగుతూ ఉన్నాడు. సో ఇదన్నమాట మా స్కూలు. సో అలా 2 అడుగులు వేస్తే మా ఇల్లు వచ్చేసేది, 2 అడుగులు వేస్తే మా స్కూల్ వచ్చేసేది.
సో ఇది స్కూల్ వెనకాల బోర్ ఉండేది కదా, సో అప్పుడైతే ఇలా నీళ్ళు కొట్టంగానే నీళ్ళు వచ్చేటివి. ఇప్పుడు కనీసం అక్కడ ఆ బోర్లో నీళ్ళు లేకుండా పైన ఉండేటివన్నీ పార్ట్స్గా పీకేశారు. ఇప్పుడు అసలు వాటర్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఇది వచ్చి ఇంకొక క్లాస్ రూము. సో ఇది మా స్కూల్ టూరు. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఈ స్కూల్లో నేను చెప్పాను కదా 1 to 4th వరకు అలా చదువుకున్నాను. 5thలో మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళిపోయాను. అంటే మా నాన్న వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారు, సో అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ 5th మాత్రం మిడిల్లో వెళ్ళిపోయాను. అంటే ఒక క్వార్టర్లీ ఆ టైంలో వెళ్ళిపోయాను కాబట్టి మళ్ళీ నన్ను అక్కడ ఏ స్కూల్లోనో జాయిన్ చేయించుకోలేదు. మళ్ళీ అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను. అండ్ ఇక్కడ నేను 1 to 3లు నేను 1 to 4th వరకు మా ఊర్లో చదువుకున్నాను అని చెప్పాను కదా. సో అక్కడ నేను ఫుల్గా బాగా టేబుల్స్ అయితే 2 నుంచి 20 వరకు ఎక్కడ అడిగినా చెప్పేసేదాన్ని. మళ్ళీ ఎప్పుడైతే ఊరు మారిపోయానో చదువు కూడా అంటే టేబుల్స్ మర్చిపోయాను, అలా అయిపోయిందనమాట. అంటే అక్కడ కూడా కొట్టేవాళ్ళు కానీ మరీ ఇంత బీభత్సంగా కాదు కాబట్టి పెద్దగా మర్చిపోయేదాన్ని. అంటే ఇదొచ్చి మా గుడి, అంటే మా ఊర్లో శ్రీరాముని వారి గుడి అనమాట. అండ్ ఇక్కడ కూసాల్లా కనిపిస్తున్నాయి కదా, రాళ్ళు పెట్టారు కదా. సో అప్పట్లో అక్కడ మా ఊర్లో వాళ్ళు వేరే వాళ్ళు గొర్రెలు దాంట్లో తోలేవాళ్ళు అనమాట. అంటే అప్పుడు కంచిలాగా ఉండేదిలేండి. సో కొంచెం గొర్రెలు ఎక్కడికి వెళ్ళిపోకుండా సేఫ్టీ కోసం అలా పెట్టారు. సో మళ్ళీ వాళ్ళు అన్నీ అమ్మేసిన తర్వాత అదంతా పాడైపోయింది. ఆ గుట్ట అంటే ఆ కూసాలు మాత్రం అలానే ఉండిపోయాయి. సో ఇప్పుడు అవన్నీ చూస్తూ ఉంటే నాకైతే చిన్నప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి మా ఊరికి వెళ్ళినప్పుడల్లా. అండ్ ఇదైతే మా పక్కింటి వాళ్ళ కాదు, మా ఎదురింటి వాళ్ళ ఇల్లు. సో కంది చెట్లో కందికాయలు ఎలా కాసాయంటే చెట్టు నిండా కాయలేనండి. ఎప్పుడు వెళ్ళినా కందికాయలు అయితే భలే పండుతాయి. చూసేదానికి అసలు ఎవరైనా చూసే దిష్టి తగులుతుంది అన్నట్టు కాసిందనమాట ఆ చెట్టు. అండ్ వాళ్ళ ఇంటి పక్కనే అండ్ దేవుడికి పెడతారు కదా పువ్వులు, సో అది కూడా నిండుగా ముద్దపుంది పువ్వుల్లాగా కాసాయన్నమాట. సో అది ఒకటి చాలా బాగా అనిపించింది. సో ఇది మా స్కూల్ బ్యాక్ వ్యూ. ఆల్రెడీ చూపించాను కదా విండో సైడ్. సో వీడియో తీసుకునే దాంట్లో విండో క్లోజ్ చేయడం మర్చిపోయాను. సో వెళ్ళి ఇప్పుడు విండో క్లోజ్ చేసేసి వెళ్దాము. సో అది క్లోజ్ చేయకపోయినా ఎవరు ఏమన్నారు, నేను ఓపెన్ చేశాను కాబట్టి ఇంక క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ తర్వాత కొంచెం దూరం స్కూల్ కంటే కొంచెం దూరం అలా వెళ్తే ఇలా ఈ దారిలో వెళ్తే మా పొలాల దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ గుడిలాగా కట్టారు కదా, సో అదొచ్చి మా అమ్మ వాళ్ళ అంటే ఇంటి దేవుడు. అంతకుముందు కొంచెం పుట్టలాగా ఉండేది. సో ఇప్పుడు దీపం పెట్టుకోవడానికి బాగా కట్టుకోవాలి అనేసి అలా కట్టారనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.